ఈ రోజున ఆ వైసీపీ హయాంలో దళితుల మీద అన్ని దాడులు జరగడానికి కారణం దాడి చేసిన వాళ్ళది మాత్రమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాధ్యత. డాక్టర్ సుధాకర్ గారి మీద దాడి జరిగినప్పుడే అప్పుడే జగన్మోహన్ రెడ్డి అడ్డుకుని అప్పుడు దానికి కారణమైన వాళ్ళు శిక్షించుంటే మరొక దళితుల మీద దాడి జరగడానికి, దాడి చేయడానికి భయపడదు. మీరేమో దాడి చేసిన వాళ్ళు పట్టించుకోరు. దాడి చేసిన వాళ్ళకి మీరు 2-3 పదవులు ఇస్తారు. దళితుల మీద ఎవరు దాడి చేశారు ఎస్పెషల్గా వాళ్ళకి మీరు జిల్లా పార్టీ ప్రెసిడెంట్లు, ఎమ్మెల్సీలు ఇవన్నీ ఇచ్చి మీరు ప్రోత్సహిస్తూ ఉంటే దళితుల మీద దాడి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి బాగా నచ్చుతుంది అనుకుంటా. ఆయన మనకు పదవులు ఇస్తున్నాడని ఇక దాడులు చేయడం మొదలెట్టారు, చంపటం మొదలెట్టారు. ఎక్కడా చట్టాన్ని పనిచేయనివ్వకుండా 5 సంవత్సరాల పాటు ఎక్కడో జార్జ్ ఫ్లాయిడ్ కాదండి, కాంట్ బ్రీత్ అన్నది. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో మాకెవ్వరికి ఊపిరాడలేదు. నా మీద 2 సార్లు హత్య ప్రయత్నాలు. నేను వైసీపీ కోసం పనిచేశాను 19లో, కాకినాడలో ఒకసారి, రాజమండ్రిలో ఒకసారి. 2 హత్యా ప్రయత్నాలు. ఏదో తట్టుకోగలి నిలబడ్డాం కాబట్టి నిలబడ్డాం, లేకపోతే మా డెడ్ బాడీ కూడా పార్టీకి డోర్ డెలివరీ అయిపోయి ఉండేది. ఏం పాపం చేసామండి? ఇది రాజకీయాలకు అతీతంగా చెప్తున్నాం మేము. ఆ రోజున దళితుల మీద జరిగిన ప్రతి దాడికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మాకు అండగా ఉన్న ఆ విధానాన్ని చూసి ఆ పార్టీలో జాయిన్ అయ్యాం. ఆ పార్టీలో పెద్ద మనుషుల కోసం పనిచేస్తున్నాం మేము. అంతే తప్ప మేము తెలుగుదేశంలో ఉన్నాం కాబట్టి ఈ రోజున జగన్ ప్రశ్నించట్లే. ఆయన పరిపాలన చూసి, ఆయన పరిపాలన దారుణాలు చూసి అది ఈయన నమ్మినోడేమో ఇలా ముంచేస్తున్నాడో, వాళ్ళేమో మా శత్రువులు అనుకున్నాం చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళేమో మన కోసం నిలబడి పనిచేస్తున్నారు, మన కోసం పోరాడుతున్నారని చెప్పి ఎవరో మంచోడో తెలుసుకున్న తర్వాత ఆ పార్టీలో జాయిన్ అయ్యాం తప్ప ఈరోజు మేము ఇలా మాట్లాడడానికి కారణం పార్టీ కాదు. ఆ రోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు లేకపోతే ఇంకెంతమందిని చంపే, నాలంటి వాళ్ళు ఎంతమందిని చంపేద్దరు మీరు? నాయకులు కనీసం ఈ రోజున జాతి కోసం మాట్లాడడానికి మిగిలేమంటే కేవలం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మాకు ఇచ్చిన ఆ భరోసా. ఖచ్చితంగా హెచ్చరిస్తున్నామండి ఇది మేము. మీరు ఏదో అనుకుంటున్నారేమో, దళితులు ముఖ్యంగా మాల్లో ఇంతకుముందు మా ఓట్ బ్యాంకు, మా మేనమామలు అంటే పడిపోతారు, మేమేం చెప్తే అది నమ్మేస్తారు, పలానా యాక్సిడెంట్లో చనిపోయిన పాస్టర్ని చూపించి కూటమి ప్రభుత్వం చంపేసిందని నమ్మేస్తారు, ఇంకోటి చిన్నపిల్లలు గొడవ తెచ్చి ఇది ఎస్సీల మీద వివక్ష అంటే నమ్మేస్తారు అనుకుంటున్నారేమో. ఆ కాలం పోయింది. మీరు చెప్పే ప్రతి అడ్డమైన అబద్ధాన్ని నమ్మే పరిస్థితులు ఇప్పుడు దళితులు లేరు. అలా ఉంటుంటే మీరు 11 సీట్లకు పడరు. ఇప్పటి నుంచి అయినా పద్ధతి మార్చుకోండి. పార్టీ అంటే 1,00,000 మంది ఉంటారు. తప్పు చేసేవాడు ఉంటాడు, ఒప్పు చేసేవాడు ఉంటాడు. అన్నీ మిమ్మల్ని అంటలేము మేము. కానీ తప్పు చేసిన వెనకేసుకొస్తే మేము మిమ్మల్ని అంటాం. దానికి మీరే కారణం జగన్ గారు.